'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'దేవర'. 2024 సెప్టెంబర్‌లో 27వ తేదీన విడుదలైన 'దేవర పార్ట్ 1' మూవీ బెనిఫిట్ షో నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకుంది. చాలా మంది కావాలని నెగటివిటీ క్రియేట్ చేశారు. కానీ మాస్ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో ఆ నెగటివిటీని అధిగమించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఎన్టీఆర్ కెరియర్‌లో సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్ కొట్టిన 500 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన రికార్డు చేసినటువంటి దాంతో 'దేవర 2' కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 'దేవర పార్ట్ 1' విషయంలో వచ్చిన కొన్ని విమర్శల కారణంగా దర్శకుడు కొరటాల శివ మరింత శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. అయితే కొరటాల శివ మాత్రం 'దేవర పార్ట్ 2' మూవీలో తమ పవర్ చూపించాలి అని కసిగా ఉన్నాడట. పార్ట్ 1లో కథ తక్కువగా పెట్టి యాక్షన్ ఎపిసోడ్స్ చుట్టేసిన కొరటాల శివ ఇక 'దేవర పార్ట్ 2' మూవీతో యాక్షన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారట. టాలీవుడ్‌లో వచ్చిన పాన్ ఇండియా సీక్వెల్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. 'బాహుబలి 1' సీక్వెల్ 'బాహుబలి 2' బాక్సాఫీస్ దగ్గర 1800 కోట్లకి పైగా వసూలు సాధించింది. 'పుష్ప 1' సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' మూవీ 22 రోజుల్లోనే 1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. 'సలార్ 2' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాబట్టి ఈ లిస్టులో చేరేలా 'దేవర పార్ట్ 2' మూవీని సిద్ధం చేస్తున్నారట కొరటాల శివ. ఇక 'దేవర పార్ట్ 1' మూవీలో చిక్కు ప్రశ్నలుగా మిగిలి ఉన్న అన్ని విషయాలకు సమాధానాలు 'దేవర పార్ట్ 2'లో దొరుకుతాయని అంటున్నారు. ఈ సినిమాని 2025 జూలై నుంచి సెట్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో 'వార్ 2' మూవీ చేస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ప్రశాంత్ నీల్ సినిమా 2026 జనవరిలో రిలీజ్ కాబోతోంది. జూలై నాటికి ఈ సినిమా షూటింగ్‌ని ఓ కొలిక్కి తీసుకొచ్చి 'దేవర 2' సినిమాతో పాటు ఈ సినిమాని కూడా ఒకేసారి పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు ఎన్టీఆర్. ఇక 'దేవర పార్ట్ 2' సినిమాలో యానిమల్ బాబిడియోల్ విలన్‌గా నటిస్తున్నారు. 'దేవర పార్ట్ 1' క్లైమాక్స్‌లో వర తండ్రి దేవరాని చంపినట్లుగా చూపించారు. తండ్రిని ప్రాణంగా ప్రేమించిన వర తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే సస్పెన్స్‌కి పార్ట్ 2లో క్లారిటీ రాబోతున్నట్లు కొరటాల శివ చెప్తున్నారు. అలాగే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2026 దసరాకి 'దేవర 2' విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేస్తున్న 'వార్ 2' సినిమా మీద ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 1000 కోట్ల నుంచి 1500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అయితే ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ వస్తుంది. ఇక దీని తర్వాత 2026 జనవరిలో ప్రశాంత్ నీల్ సినిమా విడుదల అవుతుంది. దాని మీద ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కూడా 1500 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ 2 సినిమాలు సూపర్ హిట్ అయితే మాత్రం ఆ తర్వాత వచ్చే 'దేవర 2' మీద ఊహించని స్థాయిలో అంచనాలు వస్తాయి. కథ మొత్తం పార్ట్ 2లోనే ఉంటుందంటున్నారు కాబట్టి భారీ యాక్షన్‌తో పాటు ఎమోషన్‌తో కొరటాల మెప్పిస్తే 'దేవర 2' సినిమా 2000 కోట్లు వసూలు చేసే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఇక 'దేవర పార్ట్ 1' చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి మన దేశం తర్వాత ఎక్కువ ఫ్యాన్ ఉన్న జపాన్‌లో వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. దానికి చాలా టైం ఉంది కదా అనుకోవద్దు. ఇప్పుడు అనుకున్నట్లయితే అప్పటికి సినిమా విడుదలకు పనులు పూర్తవుతాయట. హీరో టీమ్ మొత్తం వెళ్లి ప్రచారం చేస్తే రియాక్షన్ బాగుంటుంది అని గత సినిమాల అనుభవం ప్రకారం తెలుస్తోంది. మరి 'దేవర' కోసం తారక్ అక్కడికి వెళ్తాడా? అంత ఖాళీ ఉందా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇక 'వార్ 2' సినిమా పనులు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా పనులు స్టార్ట్ అవుతాయి. ఇక ఈ సమయంలో తారక్ జపాన్ వెళ్లి 'దేవర' ప్రచారం చేస్తాడా అనేది ఆసక్తికరం. అయితే తారక్‌కు అక్కడ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాటలకు రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు. మరి 'దేవర' జపాన్‌లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.